హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సరి సంఖ్యలు బేసి సంఖ్యలు మధ్య తేడా గురించి చెప్తాను. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. మీకు తెలిసి ఉంటుంది, సరి సంఖ్యలు అంటే మనం పెద్దోళ్ళు అంటారు సర్లు పిక్క అంటారు కదా. అంటే సరి అంటే సమానంగా ఉండాలి, సరి సమానంగా ఉండాలి. పిక్క అంటే ఒకటి వేడిగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటుంది సరే అంటాం. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఇద్దరు ఈక్వల్గా సరిపోయారు, ఒకరు మిగిలిపోయారు కాబట్టి మూడు నెంబర్ని ఏమంటాం అంటే బేస్ సంఖ్య అంటాం. అంటే మనం లెక్కల పరంగా చూడాలంటే ఈ విధంగా చేస్తాం అన్నమాట. సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు. సరి సంఖ్యలు అంటే ఇంగ్లీష్లో మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. అంటే ఇవి రెండు చేత నిశ్శేషణంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటాము. ఇంగ్లీష్లో దీన్నే ఆల్ టూ డివిజిబుల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. ఉదాహరణ 0, 2, 4, 6, 8 ఇవి సరి సంఖ్యలను వస్తాయి. అంతేకాకుండా ఇది సింగిల్ డిజిట్లో ఇవి చెప్తాం. అదే 2 డిజిట్ కానీ, 3 డిజిట్ కానీ, 4 డిజిట్ కానీ, 5 డిజిట్ కానీ, అంటే 2 అంకెల సంఖ్యలు కానీ, 3 అంకెల సంఖ్యలు కానీ, 4 అంకెల సంఖ్యలు కానీ వచ్చినప్పుడు ఇది సరి సంఖ్య, బేసి సంఖ్య అని చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 డిజిట్స్లో చూసుకుంటాం. 2 డిజిట్లో చూసుకుంటే 34, 62, 84, 88, 96 ఇలా ఈ 2 డిజిట్ నెంబర్లో ఇది ఈవెన్ నెంబర్ అని ఎలా చెప్పగలమంటే ఈ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో వన్స్ ప్లేస్లో కనుక ఈ డిజిట్స్ ఉంటే 0 కానీ, 2 కానీ, 4 కానీ, 8 కానీ ఉంటే ఇది సరి సంఖ్య అని అవుతుంది, ఈవెన్ నెంబర్స్ అని చెప్తాం. ఇప్పుడు వన్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి సరి సంఖ్య అవుతుంది, ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇది సరి సంఖ్య. ఇది 8 ఉంది కాబట్టి ఇది సరి సంఖ్య. ఈ 6 ఉంది కాబట్టి సరి సంఖ్య అవుతుంది అన్నమాట. అంటే అదే విషయంలో 3 డిజిట్ నెంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ 344, 386, 488 సంథింగ్ ఇలాగుంటే ఎప్పుడైనా సరే ఎన్ని డిజిట్ నెంబర్స్ అయినా సరే 3 డిజిట్ అవ్వచ్చు, 4 డిజిట్ అవ్వచ్చు, 6 డిజిట్ అవ్వచ్చు. అది ఎప్పుడు ఇక్కడ వన్స్ ప్లేస్లో కనుక 0, 2, 4, 6, 8 ఇవి ఉంటే ఆ నెంబర్ మొత్తం ఈవెన్ నెంబర్ అవుతుంది. ఈవెన్ నెంబర్ అంటే తెలిసింది కదా మనకి, ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఈ డిజిట్స్ ఏదైనా ఉంటే అది ఎంత పెద్ద నెంబర్ అయినా మనం ఈజీగా ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు సరి సంఖ్యలు అంటే ఎలా నేర్చుకున్నాం, రెండు చేత నిశ్శేషణంగా భాగించబడే సంఖ్యలన్నింటినీ కూడా సరి సంఖ్యలు అంటాం. ఆల్ టూ డివిజిబుల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. సరి సంఖ్యలు అంటే ఏంటి? సరి సంఖ్యలు అంటే 2తో నిశ్శేషణంగా భాగించబడాలి. మరి బేస్ సంఖ్యలు అంటే ఏంటి? రెండు చేత నిశ్శేషణంగా భాగించబడని సంఖ్యలను బేసి సంఖ్యలు అంటాము. బేస్ సంఖ్యలు నాట్ టూ డివిజిబుల్ నెంబర్స్ ఆర్ కాల్డ్, ఎలాగైనా చెప్పచ్చు, కాల్డ్ ఆడ్ నెంబర్స్. 2తో డివిజిబుల్ కాని నెంబర్లని ఆడ్ నెంబర్స్ అంటాయి. ఉదాహరణ ఎగ్జాంపుల్ 1, 3, 5, 7, 9 ఇవి ఆడ్ నెంబర్స్ కింద వస్తాయన్నమాట. ఈ సింగిల్ డిజిట్లో, అదే ఒక వరుస సంఖ్యల్లో ఇవి వస్తాయి. అదే 2 డిజిట్లో ఎలా చేస్తామంటే 2 డిజిట్లో ఫర్ ఎగ్జాంపుల్ 31, 65, 83 ఇలా ఉంటాయి. వన్స్ ప్లేస్లో కనుక ఏ డిజిట్ అయినా ఈ ఆడ్ నెంబర్ ఏదైనా ఉంటే అది ఏమవుతుందంటే ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య అవుతుంది. అదే 3 డిజిట్లో 841, 935, 399 ఎన్ని డిజిట్స్ అయినా 3 డిజిట్ అయినా 4 డిజిట్ అయినా వన్స్ ప్లేస్లో కనుక ఈ ఆడ్ నెంబర్ ఉంటే ఆ టోటల్ నెంబర్ ఏమవుతుందంటే ఆడ్ నెంబర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్
డిఫరెన్స్ బిట్వీన్ ఈవెన్ అండ్ ఆడ్. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 5 డిజిట్ నెంబర్ ఇచ్చారనుకోండి, 5 డిజిట్ నెంబర్ ఇస్తే అప్పుడు మనం ఏం చేస్తాం? 5 డిజిట్ నెంబర్ ఇస్తే వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉందో చూసుకుంటాం. ఇది 2తో డివిజిబుల్ అవుతుందా? 2తో డివిజిబుల్ కాకపోతే ఆడ్ నెంబర్ అవుతుంది. అంటే ఎన్ని డిజిట్స్? 10 డిజిట్ నెంబర్ ఇచ్చాడు, ఇది ఆడ్ నెంబరా? ఫర్ ఎగ్జాంపుల్ మీకే చెప్తున్నాను చూడండి, ఇక్కడ చెప్తున్నాను. ఒక నెంబర్ ఇస్తాడు, ఇప్పుడు ఏమొస్తాడంటే చూడండి, 8 4 6 3 2 1. వాట్ ఈస్ ద నెంబర్? ఫైండ్ ద నెంబర్ అని చెప్తే ఇది ఏ నెంబర్ అని చెప్తాం? వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంది? 1 ఉంది. 1 అంటే ఏ నెంబరు? ఆడ్ నెంబర్. సో ఈ టోటల్ నెంబర్ ఏమవుతుందంటే ఆడ్ నెంబర్ అవుతుంది. అంటే వన్స్ ప్లేస్లో కనుక ఈవెన్ నెంబర్ ఉంటే టోటల్ నెంబర్ ఈవెన్ నెంబర్ అవుతుంది. అదే ఆడ్ నెంబర్ ఉంటే ఆడ్ నెంబర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మోర్ అప్డేట్స్ కోసం నేను ఇంకా క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఇంకేమైనా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. ఏమన్నా కావాలిస్తే మీకు డౌట్స్ ఉంటే, ఏమన్నా క్లారిఫికేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.